తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం సుస్వాగతం. అందరికీ మా నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసం ప్రైవేట్ జాబ్, సాఫ్ట్వేర్, ఎన్ఆర్ఐ మ్యాచ్, బెంగళూరులో జాబ్ చేసే అబ్బాయి ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చామండి. వాళ్ళ వివరాలు ఏంటి మన జ్యోతి మేడం మాటల్లో విందాం. ముందుగా పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ నమస్తే. మీ అందరి కోసం ఈ రోజు పద్మశాలి క్యాస్ట్ నుండి అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చామండి. అందులో ఫస్ట్ వచ్చేసి మీ అందరి కోసం నేను దుబాయ్ అబ్బాయిని తీసుకొచ్చాను పద్మశాలి క్యాస్ట్ నుండి. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 25/7/1993. హైట్ 5.6 ఉంటారు. ఈ అబ్బాయి ఎంఎస్సి కంప్లీట్ చేశాడు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి జాబ్ దుబాయ్ లోనే చేస్తున్నాడండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ పద్మశాలి క్యాస్ట్ లో దుబాయ్ కి వచ్చే అమ్మాయి మాత్రమే కావాలి అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎందుకంటే చాలా మంది దుబాయ్ అనగానే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, అమ్మాయి కావచ్చు భయపడుతూ ఉంటారు. అలాంటి పద్మశాలి క్యాస్ట్ నుండి దుబాయ్ కి వచ్చే అమ్మాయి ఇంట్రెస్ట్ ఉండాలి మేడం అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అలా ఎవరైనా దుబాయ్ కి వెళ్లే ఇంట్రెస్ట్ ఉంటే పద్మశాలి క్యాస్ట్ లో ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. సాఫ్ట్వేర్ అబ్బాయిని అయితే తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటో మన జ్యోతి మేడం మాటల్లో విందాం. ఓకే మేడం, మీ అందరి కోసం అదే విధంగా ప్రేక్షకులందరి కోసం నేను సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 19/9/1992. హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది చంద్రాయన్ గుట్ట, హైదరాబాద్ అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ పద్మశాలిలో బీటెక్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి మాత్రమే కావాలనేది వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎందుకంటే ఈ అబ్బాయి ప్రాపర్టీ పరంగా 10 CR వరకు ఉంటుంది. ఈ అబ్బాయి ఒక్కడే ఆడపిల్ల ఉంటే పెళ్ళైపోయింది. కాబట్టి వీళ్ళకు సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి మాత్రమే కావాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అలా ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసే పద్మశాలి అమ్మాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా, మన బెంగళూరులో జాబ్ చేసే అబ్బాయిని. అబ్బాయి వివరాలు ఏంటి మన జ్యోతి మేడం మాటల్లో విందాం. ఓకే మేడం, ప్రేక్షకులందరి కోసం నేను ఈ రోజు పద్మశాలి క్యాస్ట్ నుండి గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయి, అది కూడా బ్యాంక్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 19/5/1996. హైట్ 5.10 feet ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి జాబ్ వచ్చేసి బెంగళూరులో బ్యాంక్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ అండి. ఈ అబ్బాయి సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బెంగళూరు అయినా పర్వాలేదు మేడం, తెలంగాణ, ఏపీ ఎక్కడైనా పర్వాలేదు, కానీ గవర్నమెంట్ జాబ్ ఉంటే బెటర్ మేడం. ఎందుకంటే ట్రాన్స్ఫర్ కి ఈజీగా ఉంటుంది అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. కాబట్టి గవర్నమెంట్ జాబ్ చేసే అమ్మాయిలు ఎవరైనా పద్మశాలి అమ్మాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. పద్మశాలి అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదా, అబ్బాయి డీటెయిల్స్ అయితే మన మేడం గారు పూర్తిగా మనకు అర్థమయ్యే విధంగా అయితే చెప్పారు. ఇలాంటి అబ్బాయి కోసం మన పద్మశాలి తల్లిదండ్రులు ఎదురు చూసినట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ అస్సలు తీసుకోకండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటి మన జ్యోతి మేడం మాటల్లో విందాం. మీ అందరి కోసం ఇప్పుడు పద్మశాలి క్యాస్ట్ నుండి బిజినెస్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1990. హైట్ 5.7 ఉంటారు. ఈ అబ్బాయి డిగ్రీ మాత్రమే చేశాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. నెలకు ఈ అబ్బాయి ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. ఈ అబ్బాయి వాళ్ళది షామీర్పేట అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ పద్మశాలిలో మాత్రమే కావాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అది కూడా డిగ్రీ అయినా పర్వాలేదు మేడం, ఇంటర్ చదువుకున్నా పర్వాలేదు, పేదమ్మాయి అయినా పర్వాలేదు. అబ్బాయి వాళ్ళకు 10 CR అబౌవ్ ఉంటది ప్రాపర్టీ. ఏమీ ఆశించడం లేదు. అమ్మాయి బాగుండి మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు అన్నదే వీళ్ళ యొక్క ఫస్ట్ రిక్వైర్మెంట్. అలా ఎవరైనా పద్మశాలిలో పేదమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. పద్మశాలి అబ్బాయి బిజినెస్ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. బిజినెస్ చేసే అబ్బాయి చాలా అందంగా ఉంటాడండి. పద్మశాలి అమ్మాయి తల్లిదండ్రులు అందమైన అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. సాఫ్ట్వేర్ అబ్బాయి. అబ్బాయి డీటెయిల్స్ మన జ్యోతి మేడం మాటల్లో విందాం. ఖచ్చితంగా మేడం, అందమైన అబ్బాయి యొక్క బయోడేటా ప్రేక్షకుల కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 17/3/1999. హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ MBA చేశారు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు.
నెలకు 70,000 సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది హైదరాబాద్ అల్వాల్ అండి. వీళ్ళకు అల్వాల్లో G+2 హౌస్ ఉంది. వాళ్ళ విలేజ్ వచ్చేసి కరీంనగర్. అక్కడ కూడా వీళ్ళకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది 5 ఎకరాలు. ఈ అబ్బాయి ఒక్కడే అబ్బాయి. అక్క ఉంటే అక్క మ్యారేజ్ అయిపోయింది. సాఫ్ట్వేర్ అమ్మాయి అయినా పర్వాలేదు మేడం, ప్రైవేట్ జాబ్ చేసినా చేయకున్నా కానీ మినిమం అయితే డిగ్రీ ఎడ్యుకేషన్ ఉండాలనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అలా ఎవరైనా డిగ్రీ చదువుకున్న అమ్మాయి ఉంటే పద్మశాలిలో ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. పద్మశాలి అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? మన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పద్మశాలి తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ అమ్మాయికి తగ్గ సంబంధం అయితే తీసుకొచ్చామండి. వినండి మన జ్యోతి మేడం మాటలు. ఓకే మేడం, ప్రేక్షకులందరి కోసం నేను పద్మశాలిలో సాఫ్ట్వేర్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 18/2/1990. హైట్ 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు 60,000 సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది జూబ్లీ హిల్స్. ఈ అబ్బాయికి జూబ్లీ హిల్స్ లో ఓన్ హౌస్ ఉంది. G+1 లో ఇద్దరు బ్రదర్స్ అండి. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ పద్మశాలిలో మాత్రమే కావాలని, అది కూడా సాఫ్ట్వేర్ అయితే బెటర్ మేడం, ఎందుకంటే నన్ను అర్థం చేసుకుంటారు. జాబ్ చేసే అమ్మాయిని మాత్రమే ఫస్ట్ అడుగుతున్నారు వీళ్ళ యొక్క కోరిక. అలా ఎవరైనా సాఫ్ట్వేర్ కానీ ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిలు పద్మశాలిలో ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నారు కదండి మన పద్మశాలి అబ్బాయి బయోడేటాలు అయితే బిజినెస్ సాఫ్ట్వేర్ ఎన్ఆర్ఐ మ్యాచ్లు కూడా బెంగళూరులో జాబ్ బ్యాంక్ ఎంప్లాయీ కూడా తీసుకొచ్చామండి. నేను చెప్పేది ఏంటంటే ప్యాకేజీలు కాకుండా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ అమ్మాయిని బాగా చూసుకునే అబ్బాయి కోసం అయితే చూడండి. మంచి ఫ్యామిలీ నుంచి అయితే మీరు మంచి అబ్బాయిలను ఎంచుకొని మీ అమ్మాయిలకైతే చూడాలని, ఇలాంటి మంచి మంచి సంబంధాల కోసం మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని అయితే సంప్రదించండి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. ధన్యవాదములు.